వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ రికార్డులో మన ఇండియా కూడా తక్కువేమీ తెలియలేదు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి వారిని తలదన్నేలా వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం శృతి మించి రాగాన పడుతోంది. తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదా అని కొంటున్న గ్యాడ్జెట్స్ నెలలు తిరిగేలోపు మూలకు పడుతున్నాయి. దీంతో ఈ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పేరుకుపోయి సర్కార్కు సవాల్ విసురుతున్నాయి. మన దేశీయ మార్కెట్లు ఫారెన్ మార్కెట్లను తలపిస్తున్నాయి. ఆటోమొబైల్స్, గాడ్జెట్స్, గృహోపకరణాలు ఇంకా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన తర్వాతి రోజే ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. అంటే మన ఇండియన్ మార్కెట్ పై అంతర్జాతీయ మార్కెట్లకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇదే మన పాలిట శాపంగా మారుతోంది. రోజుకో రకం డిస్కౌంట్ ఆఫర్లతో కంపెనీలు చేసే మాయాజాలం కస్టమర్స్ ను ఇంట్లో కూర్చొనియక షాపుల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో పాత వస్తువులు మూలకో లేదా పాత ఇనుప సామాన్ల కొట్టుకో చేరుకుంటున్నాయి. ఇలా ఇప్పటి వరకు చేరిన ఈ చెత్త ఎంతో తెలుసా? దాదాపు 8 లక్షల మిలియన్ టన్నులు. ప్రస్తుతం మన దేశ పారిశ్రామిక ప్రగతితో పోలిస్తే పనికిరాని ఈ వ్యర్థాలే అతిపెద్ద సమస్యగా మారాయి. వీటిలో సెల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ పరికరాలు, టెలివిజన్ సెట్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులున్నాయి. మన దేశంలో ప్రతి ఏడాది 6.2 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు పోగుపడుతుంటే అందులో 1700 టన్నుల వ్యర్థాలు కేవలం సెల్ ఫోన్ల నుండే వస్తున్నాయి. వీటిలో 2.1 మిలియన్ టన్నుల వరకు శుద్ధి చేయకుండా అలాగే ఉండిపోతున్నాయి. ఇక కంప్యూటర్ వ్యర్థాలైతే సరే. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2007తో పోల్చితే పాత కంప్యూటర్ల ద్వారా వచ్చే వ్యర్థాలు 2020 నాటికి దక్షిణాఫ్రికా, చైనాల్లో 400%, భారత్లో 500% మేర పెరిగే అవకాశం ఉందట. ఇలా పోగైన ఈ వ్యర్థాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కచోటికి చేరుతాయి. మన దేశంలో ఇలాంటి డంపింగ్ యార్డులు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. ఇది దేశ రాజధాని ఢిల్లీకి శివారు ప్రాంతం. ఇక్కడ ఎటు చూసినా ఎలక్ట్రానిక్ వ్యర్థాలే కనిపిస్తాయి. వెనకటికి ఒక సామెత ఉండేది, ఇంట్లో ఊడ్చిన చెత్తని ఊరవతల పారేసినట్టు ఊళ్ళో ఉన్న ఈ వేస్ట్ ని ఇక్కడ పడేస్తారు. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా ఈ వ్యర్థాలే కనిపిస్తాయి. ప్రభుత్వమే ఇక్కడ వేస్తోందా అంటే అదీ కాదు. ఇదంతా ఒక బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్, కోట్ల రూపాయల బిజినెస్, కోట్లాది మంది ప్రాణాలు తీసే వ్యాధికారకాల తయారీ బిజినెస్, ఏమీ తెలియని చిన్నారుల బాల్యం సాక్షిగా జరుగుతోన్న వరస్ట్ బిజినెస్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేస్తే విలువైన ముడి పదార్థాలను పొందవచ్చు. పర్యావరణానికి మేలు జరుగుతుంది. అయితే మన దగ్గర ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ఈ ఉపకరణాలను భాగాలుగా విడదీసి పనికొచ్చే వాటిని విక్రయిస్తున్నారు. మిగతా భాగాలను తగులబెట్టడమో పాతి పెట్టడమో చేస్తున్నారు. ఈ 2 విధానాలు హానికరమైనవే. ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని జరగడంతో పాటు భూమిలో పాతిపెట్టిన భాగాలు విషతుల్యమై రసాయనాలు భూగర్భ జలాల్లో కలుస్తాయి. ఇది ఒక ప్రైవేట్ స్క్రాప్ డీలింగ్ ప్రాంతం. వివిధ రకాల ద్వారా ఈ చెత్త ఇక్కడికి చేరుతుంటుంది. ఈ చెత్తను అశాస్త్రీయ పద్ధతిలో విడగొడుతున్నారు. కంప్యూటర్లు, సిపియులో చాలా తక్కువ గ్రామ్స్ లో బంగారానికి అవసరమైన రా మెటీరియల్ లభిస్తుంది. దీన్ని తీయడానికే వీరిలా కష్టపడుతున్నారు.
ఇదిగో ఇక్కడ మదర్ బోర్డును మండిస్తున్నారు. ఇలా మండించడం వల్ల దీంట్లో ఉన్న లోహాలు రసాయన చర్య జరిపి గాల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి డైరెక్ట్ గా మానవ శరీరంలోకి ప్రవేశించి ప్రాణాంతక వ్యాధుల్ని కలిగిస్తాయి. మన దగ్గర చాలా వరకు ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఇలాంటి డీలర్స్ ద్వారానే ఇల్లీగల్ గా జరుగుతోంది. ఇలాంటివి దాదాపు 85 నుంచి 90% ఉత్తరప్రదేశ్లోని మొరాబాద్, ముంబైలోని ధారవి మురికివాడలు, ఢిల్లీలోని సీలాంపురి వంటి చోట్ల సాగుతోంది. ఈ వ్యర్థాల్లోని హానికరమైన పాదరసం, సీసం వంటి పదార్థాలు ఈ రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారి జీవితాలను చిదిమేస్తోంది. ఐరోపా వంటి దేశాల్లో రీసైక్లింగ్ ప్రక్రియ మొత్తం యంత్రాల ద్వారానే జరుగుతుండగా వర్ధమాన దేశాల్లో ఇలాంటి నియంత్రణలు లేవు. రీసైక్లింగ్ కు అమెరికాతో పోలిస్తే 10వ వంతు ఖర్చుతోనే భారత్లో పని జరిగిపోతుంది. ఈ వేస్ట్ గైడ్ సర్వే ప్రకారం భారత్లో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఈ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 4,000 టన్నుల మొత్తం ఈ వేస్ట్ జనరేట్ అవుతోంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సర్వే ప్రకారం 2009లో 3,263 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అయితే 2011లో ఇది 3,800 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి కంప్యూటర్ల వల్ల 3,112 మెట్రిక్ టన్నులు, ప్రింటర్స్, టెలివిజన్ల వల్ల 81.4 టన్నులు, మొబైళ్ల వల్ల 61 మెట్రిక్ టన్నులు, మొత్తం 3,264 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. మన రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలు శరవేగంగా ఐటీ హబ్స్ గా రూపొందుతున్నాయి. విపరీతంగా పెరిగిన ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ ఎక్కడా సరిగ్గా లేదు. ఈ వేస్ట్ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ, వేస్ట్ ను నియంత్రించడంలోనూ కాలుష్య నియంత్రణ మండలి సరైన చర్యలు చేపట్టడం లేదు. ఈ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ విషయంలో పీసీబీ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవు. ప్రతి ఏడాది మొత్తం వ్యర్థాలలో 10% మాత్రమే తిరిగి వినియోగిస్తున్నారు. ఇది ఇలానే జరిగితే రాబోయే రోజుల్లో ఈ వేస్ట్ మనల్ని, మన భావితరాల బంగారు భవిష్యత్తుని బలిగొంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ సమస్య మరింత తీవ్రతరం కాకముందే ప్రభుత్వాలు చొరవ చూపి ఈ కాలుష్యాన్ని నియంత్రిస్తాయని ఆశిద్దాం. మనము మన వంతుగా వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను దగ్గరలోని ప్రభుత్వామోదిత డీలర్కే ఇచ్చి కాలుష్యాన్ని తగ్గిద్దాం. దేశ అభివృద్ధి, పురోగతిని ఒక ఆర్థిక పరిస్థితుల మెరుగుదల, పెరుగుదలను చూసి నిర్ణయించకూడదు. అలా చేస్తే అది ప్రజలను మోసం చేసినట్లవుతుంది. అన్ని రంగాల్లోనూ పురోగతి సంపాదించుకున్న తర్వాతే మనం అభివృద్ధి చెందామని గర్వపడాలి. అంతవరకు మనం వెనకబడి ఉన్నామని చెప్పాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాకుండా చేతులు కాలకుండా ముందు నుంచే జాగ్రత్త పడదాం. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నియంత్రిద్దాం. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. నమస్తే.